పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన సాగించిన ఇల్లీగల్ దందాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వైసీపీలో నెంబర్ 2గా చక్రం తిప్పిన పెద్దిరెడ్డి టార్గెట్గా సీఎం, డిప్యూటీ సీఎం చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇద్దరూ ముప్పేట దాడితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీలో పరిచయం అక్కర్లేని పేరు. చిత్తూరు జిల్లాతో పాటు రాయలసీమ రాజకీయాలపై తనదైన ముద్ర వేశారాయన. చంద్రబాబు, వైఎస్కు సమకాలీనుడు కూడా. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనో పెద్దారెడ్డి. తన కనుసైగతో రాయలసీమ జిల్లాలను శాసించారు. ఆ స్పీడ్ చూస్తే పెద్దిరెడ్డిని ఢీకొట్టేవారు లేరు, ఉండరనుకున్నారంతా. రాజకీయాల్లో ఎప్పుడేమవుతుందో ఎవరికి తెలియదు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతుంటాయి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో రావడంతో ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఒక్క ఓటమి పెద్దిరెడ్డి రాజకీయాన్ని తలకిందులు చేసింది. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం ఫిక్స్ చేసిన టార్గెట్ నెంబర్ 1 ఆయనేనంట. 5 ఏళ్లు అధికారంలో ఉండగా పెద్దిరెడ్డి చేసిన చీకటి దందాలు, ఇల్లీగల్ వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విజయవాడలో కృష్ణా కరకట్టపై బస్తాలో ఫైల్స్ దగ్ధం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందులో పెద్దిరెడ్డికి సంబంధించిన ఇసుక, మైనింగ్ ఫైల్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. వాటిని గుర్తించిన టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుండగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతో ఫైల్స్ తగలబెట్టినట్లు డ్రైవర్ నాగరాజు తెలిపాడు. కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్ది ఫైల్స్ కాలిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో ఇసుక త్రవ్వకాలు, అమ్మకాలకు సంబంధించిన వివరాలతో పాటు అనధికారిక చెల్లింపుల వివరాలు బయటపడకుండా డాక్యుమెంట్స్ ను దగ్ధం చేసినట్టు తెలుస్తోంది. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఏపీ 16 EF 2596 నంబర్ ఇన్నోవా కారులో ఫైల్స్ తరలించారు. కారుపై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ ఉంది. పెనమలూరు మండలం పెదపులిపాక సమీపంలోని శ్రీనగర్ కాలనీ వద్ద కారు ఆపేసి అందులో ఉన్న బస్తాల్లోని దస్త్రాలను కరకట్టపై తగలబెట్టారు. ఆ దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ ఫోటోలున్నాయి. వాటిని చూసిన స్థానికులు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, టీడీపీ నేతలకు సమాచారం అందించారు. యనమల కుదురులో టీడీపీ నేతలు ఆ వాహనం అడ్డుకొని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. పెద్దిరెడ్డి అక్రమాలకు అంతే లేకుండా పోయింది. త్రవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. వైసీపీ 5 ఏళ్లలో ఎంతవరకు దోచుకోవాలో అంతకంటే రెట్టింపు స్థాయిలో అక్రమంగా ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శలు ఉన్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారని ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఓ నివేదిక ఉన్నట్టుగా తెలుస్తోంది. నేపాల్లో ఇటీవల ఓ ఎర్రచందనం వాహనం పట్టుబడింది. అది చిత్తూరు జిల్లా నుంచి వచ్చినట్టుగా తేలింది. నిజానికి ఎర్రచందనం అనేది దేశంలో ఎక్కడా లేదు. శేషాచలం అడవుల్లోనే ఉంటుంది. 2014 నుంచి 19 సమయంలో చంద్రబాబు పూర్తి స్థాయిలో స్మగ్లర్లను కట్టడి చేసి అడవిని కాపాడారు. కానీ వైసీపీ హయాంలో 5 ఏళ్లలో స్మగ్లింగ్ 3 పువ్వులు 6 కాయలుగా మారిపోయింది. ఎర్రచందనం అక్రమ రవాణాను ఎవరైనా ఆపినా పోలీసులను చంపడానికి కూడా వెనకాడేవారు కాదు స్మగ్లర్స్. పెద్దిరెడ్డి పెద్దపాలేరన్నట్టుగా వ్యవహరించిన పోలీస్ అధికారి రిశాంత్ రెడ్డిని ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకట్ట వేసేందుకు టాస్క్ ఫోర్స్ చీఫ్ గా నియమించుకున్నారు. ఆయన్ను అడ్డు పెట్టుకుని యథేచ్ఛగా ఎర్రచందనం వ్యాపారం జోరుగా సాగించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు నేపాల్లో పట్టుబడిన ఎర్రచందనం పెద్దిరెడ్డి తండ్రి కొడుకులదని తేలింది. ఆ విషయాన్ని పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణే తెలిపారు. ఆ ఎర్రచందనాన్ని నేపాల్ నుంచి తీసుకొచ్చి కేసులు పెట్టే అవకాశాలున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ పై తగిన ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నట్లు సమాచారం. ఎర్రచందనం పట్టుకెళ్లిపోయి అమ్మేసుకున్నారు. నేపాల్లో ఎన్ని వేల మెట్రిక్ టన్నులో ఉంది. నేపాల్ ప్రభుత్వం తిరుపతి నుంచి వెళ్లిన ఎర్రచందనాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది. కానీ మన చెక్ పోస్టులను వదిలేసింది. ముఖ్యంగా మన ఆంధ్రాలో ఉన్న చెక్ పోస్టులను వదిలేసింది. వెళ్ళిపోండి. ఎవరి పెద్దిరెడ్డి గారి వెంటనే పంపించండి. అసలు నేపాల్ పంపించండి. మిథున్ రెడ్డి గారి పంపించండి. కానీ నేపాల్ పోలీసులకు మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు ఎవరు తెలియదు. ఆపండి అన్న. ఎక్కడ దిగారంటే దాని రూట్ తిరుపతికి వచ్చింది. లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళకే ఉంది. వాళ్ళకి ఎర్రచందనం ఒకటే లాంగ్వేజ్ కదా. ఈ ఎర్రచందనం కాహాయ్ అంటాడు, అది పట్టుకుంటారు, తీసుకెళ్తారు. పట్టుకున్నారు.
పట్టుకుని ఇప్పుడు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది. దాన్ని ఏమంటారు, ఎర్రచందనాన్ని ఇక్కడ తీసుకురావాలి, ఏం చేయాలంటే దానికి ఏదో పెట్టి దాని గురించి కింద మీద పడుతున్నాం, తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ మీకు మీరు చూడండి, ఇప్పుడు దాకా తెలియదు కదా మీకు. అంటే ఒక ఎర్రచందనం మనకి నేపాల్లో పట్టుబడింది అంటే మీకు ఎంత అలసత్వంగా ఉన్నాయి చెక్ పోస్టులు. మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతి చోట పోలీస్ చెక్ పోస్టులు ఉంటాయి. నువ్వేం తీసుకెళ్తావు జేబులు, మనకి ఎన్నిసార్లు మనకి ఎలక్షన్ కమిషన్ టైంలో మనకి అడుగుతారు. అలాంటిది ఎర్రచందనం అంటే ఎంత, ఎన్ని వేల మెట్రిక్ టన్నులు, ఎన్ని లారీలు వెళ్ళాలి, అన్ని లారీలు చాలా సునాయాసంగా వెళ్ళిపోయి నేపాల్ దాకా. అంటే మీకు ఆ స్థాయిలో ఉంది దోపిడీ. గతంలో పెద్దిరెడ్డి నిర్వహించిన పంచాయతీరాజ్తో పాటు అటవీ శాఖను ప్రస్తుతం డిప్యూటీ సీఎం పర్యవేక్షిస్తున్నారు. పంచాయతీరాజ్ నిధుల మళ్లింపును సీరియస్ గా పరిగణించిన ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు ఆదేశించింది. ఇదే సమయంలో అటవీ శాఖ సమీక్షా సమావేశంలో చిత్తూరు జిల్లా నుంచి అక్రమంగా తరలించిన ఎర్రచందనం నేపాల్ భద్రతా బలగాలు సీజ్ చేయడం పవన్ దృష్టికొచ్చింది. ఈ అక్రమ దందాలో పెద్దిరెడ్డి హస్తమున్నట్లుగా అనుమానిస్తున్న డిప్యూటీ సీఎం ఆధారాలు సేకరించాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. పెద్దిరెడ్డికి చెక్ చెప్పేలా సీఎం చంద్రబాబు యాక్షన్ తీసుకోగా, మరోవైపు ప్రభుత్వం పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పవన్ ఆరా తీస్తున్నారు. సాక్ష్యాధారాలు పక్కాగా ఉండడంతో తప్పించుకునే అవకాశం లేదంటున్నారు పోలీసులు.